రాకాలోకంకి స్వాగతం. ప్రపంచంలో అన్ని యుద్ధాల కన్నా అత్యంత భయంకరమైనటువంటి యుద్ధం ఏమిటి? జల యుద్ధము, గగనతలంలో జరిగే యుద్ధము, భూమి మీద జరిగే యుద్ధము, గెరిల్లా దాడులు, ఇవన్నీ తట్టుకోవడానికి రకరకాల దానికి వ్యూహాలను అనుసరించవచ్చును. కొండ ప్రాంతాల యుద్ధము వేరే రకంగా ఉంటుంది, దానికి వేరే వ్యూహం కావాలి. కానీ అన్నిటికన్నా కష్టమైనటువంటి వ్యూహము అండర్ గ్రౌండ్ టన్నల్ వార్ఫేర్. ప్రపంచంలో ఈ భూమి లోపల, నేల పొరల లోపల సొరంగాలు తవ్వి ఆ సొరంగాల ద్వారా ఒక నెట్వర్క్ని బిల్డప్ చేసుకుని ఆ నెట్వర్క్ ద్వారా ఆయుధాల సరఫరా, అదేవిధంగా సైనికుల రాకపోకలు చేయటము, దీని ద్వారా ప్రబలమైనటువంటి శత్రువుతో యుద్ధం చేయటము, ఇది టనల్ వార్ఫేర్. ఈ టనల్ వార్ఫేర్ చరిత్రను గనక పరిశీలిస్తే టనల్ వార్ఫేర్లో బలమైనటువంటి దేశము విజయం సాధించిన దాఖలాలు దాదాపుగా లేవు. ఉదాహరణకి ప్రాచీన కాలంలో బీసీ నాటి యుగంలో రోమన్లు గ్రీకుల పైన దాడి చేశారు అంబ్రోసియా అనేటటువంటి నగరం మీద. అంబ్రోసియా నగరంలో అండర్ గ్రౌండ్ టన్నల్స్ ఉండేవి కాబట్టి అంబ్రోసియాని వశపరుచుకోవడానికి ఏళ్ళు పట్టింది. అదేవిధంగా 1970s వియత్నాంలో యుద్ధం జరిగింది. వియత్నాంలో అమెరికా అంతటి బలమైనటువంటి సైన్యాన్ని, అన్ని రకాల ఆయుధాలు ఉన్నటువంటి అమెరికన్ సైన్యాన్ని వియత్నాంకి చెందినటువంటి కమ్యూనిస్టు పోరాట వీరులు దెబ్బతీశారు వాళ్ళ అండర్ గ్రౌండ్ టనల్ సిస్టమ్ ద్వారా. ఎక్కడ నుంచి శత్రువు వస్తాడో, ఎక్కడి నుంచి దాడి చేస్తాడో తెలియదు. తాజాగా యుక్రెయిన్లో యుద్ధం జరుగుతోంది. యుక్రెయిన్లో ఇంత బలీయమైనటువంటి రష్యా మారియోపోల్ అనే ప్రాంతంలో యుక్రెయిన్ డెవలప్ చేసినటువంటి అండర్ గ్రౌండ్ టనల్స్, వీటిని వశపరుచుకోవడం కోసము 80 నెలలు, అంటే ఒక 10 రోజులు తక్కువ, 3 నెలల పాటు శ్రమించాల్సి వచ్చింది ఒక్క నగరంలోని అండర్ గ్రౌండ్ టన్నల్స్ని. అలాంటిది ఇప్పుడు ఇజ్రాయెల్ సైన్యాలు హమాస్ ఉగ్రవాద సంస్థ హమాస్ స్థావరంగా ఉన్నటువంటి గాజా స్ట్రిప్ ఏదైతే ఉందో ఆ గాజా స్ట్రిప్లోని ఉత్తర భాగంలో, అంటే ఒక 20 కిలోమీటర్ల ఏరియాలో ఉన్నటువంటి టనల్ సిస్టమ్ని ధ్వంసం చేసేందుకు గ్రౌండ్ అఫెన్సివ్ ప్రారంభించింది. గ్రౌండ్ అఫెన్సివ్ అంటే వాళ్ళ సైన్యము కాలినడకన లోపలికి ప్రవేశిస్తుంది. ట్యాంక్స్, ఆర్టిలరీ, గన్స్ ఇవన్నీ కూడాను ప్రవేశిస్తాయి. ఇప్పటి వరకు అక్టోబర్ 7న హమాస్ దాడి చేసి దాదాపు 1600 మంది యూదులను చంపేసి దాదాపు 200కు పైబడి వ్యక్తుల్ని బందీలుగా ఉంచుకున్న తర్వాత ఇజ్రాయెల్ ఇప్పటి వరకు గగనతలం నుంచి వైమానిక దాడులు మాత్రమే చేసింది. నేల మార్గాన్ని పట్టలేదు. ఎందుకంటే నేల మార్గం పట్టే ముందు ఈ టన్నల్స్ నుంచి వచ్చేటటువంటి దాడులు, వీటన్నిటిని కూడాను న్యూట్రలైజ్ చేయవలసినటువంటి అవసరం ఉంది. అందుకే ఇజ్రాయెల్ బాగా ఆలోచించి రిజర్వ్ ఫోర్సులను రంగంలోకి దించి గ్రౌండ్ అఫెన్సివ్ని ఆదివారం నుంచి ప్రారంభించింది. సోమవారం నాడు ఒక 150 టార్గెట్ల మీద దాడి జరిగింది. మంగళవారం ఒక 300 టార్గెట్స్ మీద దాడి జరిగింది. ఇజ్రాయెల్ సైన్యం ఇప్పుడు హమాస్కి పట్టున్నటువంటి గాజా స్ట్రిప్లో ప్రవేశించింది. కాబట్టి ఒక రకంగా ఇజ్రాయెల్ ఇప్పటికే ప్రకటించింది ఈ యుద్ధము చాలా కాలం జరగవచ్చు. ఎందుకంటే అది రియలిస్టిక్ అసెస్మెంట్ కూడా. ఎందుకంటే ఏదో 1 రోజు 2 రోజుల్లో తేలిపోయే యుద్ధం కాదు. టనల్స్ ఎంత ఉన్నాయి అంటే దాదాపు 1300 టనల్స్, అంటే సొరంగాలు నేల అడుగున దాదాపు 180 అడుగుల లోతున ఉన్నాయి. చార్మినార్ ఎత్తు 160 అడుగులు, అంటే చార్మినార్ కన్నా మరొక 20 అడుగుల లోతున నేల లోపల సొరంగ మార్గాలు ఉన్నాయి. 2 మీటర్ల వైడ్, 2 మీటర్ల ఎత్తు ఉన్నటువంటి దీనిలోంచి సైనికులు రాకపోకలు, గాజాకు సంబంధించిన ఉగ్రవాదులు రాకపోకలు చేయవచ్చును, వస్తువుల్ని స్మగ్లింగ్ చేయవచ్చును, చిన్నపాటి వాహనాలు కూడా కదిలి వెళ్ళవచ్చును. ఇటువంటి సొరంగాలు 1300 ఉన్నాయి. వీటి మొత్తము వెడల్పు 500 కిలోమీటర్లు. మొత్తం గాజా స్ట్రిప్ యొక్క వైశాల్యమే 360 కిలోమీటర్లు ఉంటుంది దాని మొత్తం వైశాల్యము. కానీ
అండర్ గ్రౌండ్ టనల్స్ దాదాపు 500 మీటర్ల వరకు ఉన్నాయి. ఈ 500 మీటర్లకు సంబంధించినటువంటి ఈ మొత్తం నెట్వర్క్ ఏదైతే ఉందో, ఈ నెట్వర్క్లో ఎక్కడ మలుపులు ఉన్నాయి, ఎక్కడ ఎత్తులు ఉన్నాయి, ఎక్కడ లోతులు ఉన్నాయి, ఎక్కడ శత్రువు మాటు వేసి ఉన్నాడు, ఎక్కడ ఏ రకమైనటువంటి ఆయుధాలతో అతను తెగబడి దాడి చేయవచ్చును, ఇవన్నీ కూడాను ఇజ్రాయిల్ ఇప్పుడు పరిగణనలోకి తీసుకుని యుద్ధం చేయవలసి ఉంటుంది. నిజానికి 2001 నుంచి ఈ సొరంగాల ఏర్పాటు జరుగుతోంది. 2006లో ఇజ్రాయిల్ ముందు ఈ మొట్టమొదటిసారి ఇటువంటి సొరంగాల ఉనికిని గుర్తించింది. 2014 యుద్ధంలో ఈ టనల్స్ ఇజ్రాయెల్ని బాగా చెమటలు కక్కించాయి. ఈ టనల్స్ ద్వారా హమాస్ ఉగ్రవాదులు చేసినటువంటి పోరాటం ఏదైతే ఉందో అది ఒక 11 మంది ఇజ్రాయేలీ సైనికుల్ని టనల్స్ ద్వారా వచ్చి చంపేయడం జరిగింది. మరొక సైనికుడు ఉన్నాడు, అతని పేరు హడార్ గాల్డిన్. అతన్ని పట్టి తీసుకెళ్ళి అతన్ని చంపేసేశారు. ఇప్పటికీ కూడాను అతని అస్థికలను తిరిగి ఇవ్వలేదు. ఇజ్రాయెల్ పలుసార్లు విజ్ఞప్తి చేసినప్పుడు కూడాను అస్థికల్ని సైతము ఇవ్వలేదు. కాబట్టి ఇది ఒక రకంగా చూసినట్టయితే చాలా ప్రమాదకరమైనటువంటి ఘట్టము ప్రారంభమైంది. యుద్ధం ఎలా జరుగుతుందన్నది చూడాల్సినటువంటి అవసరం ఉంది. హమాస్ చాలా ప్రయత్నపూర్వకంగా ఈ టనల్ సిస్టమ్ని డెవలప్ చేసింది. ఒక్కొక్క టనల్ తయారు చేయడానికి దాదాపు 500 టన్నుల స్టీల్ కావాలి. అదేవిధంగా 3000 టన్నుల సిమెంటు ప్రతిరోజు ఈ టనల్స్ ఏర్పాటు కోసం వచ్చింది. ఒక టనల్ ఏర్పాటు కావడానికి $3 మిలియన్ అవసరమవుతాయి. అంటే హమాస్కి ప్రజలు ఇస్తున్నటువంటి గాజా స్ట్రిప్లో ఉన్న ప్రజల కోసం వస్తున్నటువంటి సహాయంలోని ప్రతి రూపాయిని, మానవతా దృష్టితో వస్తున్నటువంటి ప్రతి రూపాయిని కూడాను హమాస్ డైవర్ట్ చేసి ఈ రకమైనటువంటి టనల్స్ నిర్మాణం చేసింది. ఈ టనల్స్లో ఒక్క టన్నల్ ద్వారా దాదాపు 80 ఇళ్లను లేదా 7 మసీదులను, 6 స్కూళ్లను, లేకపోతే 19 ఆసుపత్రులను నిర్మాణం చేయవచ్చును. కానీ హమాస్ స్థానిక ప్రజల గురించి, అంటే పాలెస్టీనియన్ ప్రజల గురించి ఆలోచించకుండా కేవలం యుద్ధం కోసం మాత్రమే ఇదంతా కూడాను డెవలప్ చేసింది. ఇప్పుడు ఇజ్రాయిల్ ఈ ప్రాంతం లోపల ప్రవేశించి తన ఈ టన్నల్స్ అన్నిటినీ నిర్వీర్యం చేసి, టన్నల్స్ని క్లోజ్ చేసి, టన్నల్స్ లోపల యుద్ధం చేయడానికి చాలా రోజులు పట్టేటటువంటి అవకాశం ఉంది. ఇజ్రాయెల్ ఇప్పటికే ఒక వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైన టీం ఉంది, దాని పేరు సమూర్. ఇది టనల్ వార్ఫేర్లో స్పెషలైజ్డ్ గ్రూప్. అదేవిధంగా గాజా లాంటి ఒక ఏరియాను తయారు చేసి ఆ రకమైన టనల్స్ని నిర్మించి ఆ టనల్ యుద్ధానికి సంబంధించి ఇజ్రాయెల్ ఇప్పటికే అనేక రకాల శిక్షణ కార్యక్రమాలని తన సైన్యానికి నిర్వహించింది. కాబట్టి వీటి ఆధారంగా అత్యాధునిక పరికరాల సాయంతో గ్రౌండ్ పెనిట్రేటింగ్ రేడార్స్ ఇటువంటి వాటిని ఉపయోగించి స్పాంజ్ బాంబ్స్ అని ఉంటాయి. ఈ స్పాంజ్ బాంబులు ఒక రకమైన ఫోమ్ తోటి మొత్తం సొరంగం యొక్క మూతులు ఏవైతే ప్రవేశ ద్వారాలు ఉంటాయో వాటిని గడ్డగట్టేలా చేస్తాయి. తద్వారా ఆ సొరంగం పనికి రాకుండా పోతుంది. ఈ స్పాంజ్ బాంబులను ఉపయోగించబోతోంది. కాబట్టి రానున్న రోజుల్లో ఈ టనల్ వార్ఫేర్ చాలా కీలకమైనటువంటి ఘట్టంగా మనం భావించాలి. ఇజ్రాయెల్ హమాస్కి చెందినటువంటి ఈ అండర్ గ్రౌండ్ నెట్వర్క్, ఈ పాతాళ లోకాన్ని ఏ రకంగా అన్నది చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు యుక్రెయిన్లో కావచ్చును, వియత్నాంలో కావచ్చును, అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు తోరాబోరా ఈ ప్రాంతంలో సొరంగాలు తయారు చేసిన ఈ 3 కేసులలో కూడాను విజయం సాధించటానికి అమెరికా వంటి దేశము, రష్యా వంటి దేశము చెమటలు కక్కాల్సి వచ్చింది. చిట్ట చివరికి వియత్నాంలో ఓడిపోయింది. ఆఫ్ఘనిస్తాన్లో కూడా తోరాబోరాలో ఇంత దాడులు చేసి ఏమీ సంపాదించుకోలేకపోయింది, ఏది సాధించలేకపోయింది. పర్యవసానంగా ఇజ్రాయెల్ గాజా స్ట్రిప్లో చరిత్రను తిరగరాయగలుగుతుందా, అదేవిధంగా హమాస్ యొక్క ఈ అండర్ గ్రౌండ్ టన్నల్ వ్యవస్థను పూర్తిగా నాశనం చేయగలుగుతుందా, నిర్వీర్యం చేయగలుగుతుందా అన్నది రానున్న రోజుల్లో తేలబోతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి. అదేవిధంగా రాకాలోకంతో పాటు రాకాస్ వరల్డ్ పేరిట ఇంగ్లీష్ కంటెంట్ కూడా ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయటం జరుగుతోంది. దానిని కూడా చూసి లైక్ చేసి షేర్ చేసి మీ మద్దతుని తెలపవలసిందిగా కోరుతున్నాను.